గుండెపోటుతో కుప్పకూలిన భద్రావతి తల్లి భాగ్యం ఫోన్ చేయడంతో గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న భద్రావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక భద్రావతి వాళ్ళు మొత్తానికి రామరాజు ఇంటికైతే వస్తారు. ఇక వేదవతి తన పుట్టింటి వాళ్ళని తనివి తీరా చూసుకొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంది. బాగున్నారా అన్నయ్య అంటూ. కానీ ధీరజ్ మాత్రం ప్రేమని వెళ్ళనివ్వడు ముందు దగ్గరికి. ప్రేమ అయితే ధీరజ్ చెయ్యి వదులు, మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అడుగుతూ ఉంటుంది. కానీ ధీరజ్ చెయ్యి పట్టుకొని మాత్రం వదలడు. తరువాత ఇక తను అడిగేసరికి కాదనలేక చెయ్యి వదిలేస్తాడు. ఇక ప్రేమ కూడా వెళ్ళి వాళ్ళందరినీ లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజును చూసి భద్రావతి, సేనాపతి అందరూ కూడా అక్కడే ఆగిపోతారు. అప్పుడే రామరాజు ఒక అడుగు ముందుకు వేసి లోపలికి రండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి వస్తున్నాం రామరాజు అని చెప్పి ఇక రామరాజుని పలకరిస్తుంది. దాంతో ఇక అందరూ కూడా రామరాజుని భద్రావతి నవ్వుతూ పలకరించడం, సేనాపతి వస్తున్నాం బావా అంటూ బావా అని పిలవడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అబ్బో వీళ్ళు మాకన్నా మహానటులా ఉన్నారే అని అనుకుంటూ ఉంటుంది వల్లి. వీళ్ళని నటించమంటే మొత్తానికి జీవిస్తున్నారు. వీళ్ళు నటించే తీరు చూసి ఇది నిజమేనేమో అని నాటకమాడమన్నా నాకే ఆశ్చర్యం పుడుతుంది అని వల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ రోజుతో మా అత్తగారి ముఖం మీద చిరునవ్వు, ఈ ఇంట్లో సంతోషాలు పూర్తిగా పోతాయి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక వల్లి అయితే లోపలికి రండి, అక్కడే ఉండిపోయారే, రండి రండి అని హడావుడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ నర్మదతో ఏంటొదినా, వల్లి వదిన ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి వీళ్ళొచ్చాక హడావుడి చేస్తుందేంటి అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అవును హడావుడి చేస్తుంది, ఆ మాత్రం మావయ్య గారి ముందు బిల్డప్ ఇవ్వాలి కదా ధీరజ్ అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సాగర్ అయితే నర్మదతో అంటూ ఉంటాడు, అయినా మనకేం సంబంధం, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని సాగర్ అయితే చెప్తాడు. ఎక్కడికి నువ్వు వెళ్ళేది, ఉండు అని అంటూ నర్మద సాగర్ని ఆపుతూ ఉంటుంది. తర్వాత ఇక అందరూ లోపలికి వెళ్ళాక ఇక వేదవతి ఇక అందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మా నీ పుట్టినరోజు నాకు ఈ జన్మలో గుర్తుండిపోతుందమ్మా. ఇన్ని సంవత్సరాల మన కుటుంబాల దూరం ఈ రోజుతో ఒక్కటైపోయింది అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతిని చూస్తూ శారదాంబ కూడా ఇలా అంటుంది, అవునమ్మా ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. నా మాట కాదని పంతాలు పట్టింపులు అన్నీ కూడా పక్కన పెట్టి భద్రావతి మీ అందరితో కలిసి నా పుట్టినరోజు చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు ఇది అంతా కూడా గొప్పతనం భద్రావతిది అని అంటూ ఉంటే అప్పుడు ఇక భద్రావతి నాదే ఉందమ్మా, అంతా ఆ దైవే తెచ్చా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి గుర్తుండిపోతుంది. ఎవ్వరు కూడా ఈ రోజుని, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఈ రోజుని మర్చిపోలేరు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అనుమానంగా చూస్తుంది నర్మద. పక్కనే ఉన్న ధీరజ్తో ఏంటి ధీరజ్, ఏంటి భద్రావతి మాటల్లో ఏదో తేడా కొడుతుంది అని అంటూ ఉంటే అవునదినా నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు ధీరజ్. తర్వాత ఇక చందు వస్తాడు. ఇక చందు వచ్చి రే చిన్నోడా, ఏంటి ఈ భద్రావతి మాటలు ఎందుకో నాకు తేడా కనిపిస్తున్నాయిరా అని అంటూ ఉంటే అవునన్నయ్య నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్తూ ఉంటాడు ధీరజ్. అవును ఇంకా మీకు మా మీద కోపం పోయినట్టు లేదో, ఇంకా దూరంగానే నిలబడ్డారు అని అడుగుతూ ఉంటుంది రేవతి. అయితే ధీరజ్ చందుని అలాగే సాగర్ని. అప్పుడే ఇక ధీరజ్ అలాంటిదేమీ లేదత్తయ్య మాకు సంతోషంగానే ఉంది అని చెప్తూ ఉంటాడు ధీరజ్. తర్వాత అందరూ కూడా ఇలా ఆనందంగా కలిసి ఉంటారని నేను అస్సలు కూడా అనుకోలేదు, కానీ ఈరోజు జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది అని రేవతి అయితే చెప్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి అమ్మ చేత కేక్ కట్ చేయిద్దాము అని అంటూ ఉంటాడు తిరుపతి. అలా అన్న తర్వాత ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఒక శుభవార్త చెప్పబోతున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శుభవార్త అనేసరికి ధీరజ్ ఇప్పుడు అవసరమా మావయ్య ఇదంతా అని అడుగుతూ ఉంటే రే అల్లుడు అవసరం రా,
ఈ రెండు కుటుంబాలు కలిశాయి. మరి నాకు కూడా ఒక దారి అయిపోతే బాగుంటుంది కదా, అందుకని చెప్పేస్తున్నాను, నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని తిరుపతి అంటాడు. అప్పుడు ఇంకా రామరాజు, రే పిల్లని చూడకుండా పెళ్లి చేసుకుంటానంటావేంట్రా మొద్దు అని రామరాజు అడగడంతో, పిల్లని ఆల్రెడీ చూసేశాను బావా అని తిరుపతి అనగానే, పిల్లని ఆల్రెడీ చూసేసావా, ఎవరిని చూసావు, ఎప్పుడు చూసావు అని అంటూ ఉంటే, ఇంకెవరు, ఇదిగో ఇదిగో బావా మీ చెల్లెలు, పేరు సుకన్య, అదే మన వల్లికి చుట్టాలు అని అంటూ ఉంటాడు తిరుపతి. అప్పుడే ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సుకన్య అయితే, అవునండి నేను తిరుపతి ప్రేమించుకున్నాము అని సుకన్య కూడా చెప్తుంది. పోన్లే, అసలు వీడికి పెళ్ళి అవుతుందా, ఈ పెళ్ళైనా ఎలాంటి భార్య వస్తుందో అనుకున్నాము, మొత్తానికి అందంగా ఉన్న భార్య వచ్చింది, నాకు చిన్న కోడలు లేని లోటు కూడా తీరిపోయింది, ఈ రోజుతో నా కొడుకు కూడా ఒక ఇంటివాడవుతున్నాడని వార్త తెలిసింది, చాలా సంతోషంగా ఉందిరా తిరుపతి అని శారదాంబ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రెండమ్మా రండి, టైం అవుతుంది కదా, కేక్ కట్ చేద్దాము అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా కూర్చుంటారు. ఏంటి అప్పుడే కేక్ కట్ చేస్తే ఎలాగా, కొంచెం ఆటలతో పాటలతో ఎంజాయ్ చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు ధీరజ్. అవునవును ఎంజాయ్ చేయాలి అని ప్రేమ కూడా చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఇక డ్యాన్సులు వేయడం మొదలు పెడతారు. ఒక్కొక్క జంట వెళ్ళి ఇక డ్యాన్సులు అయితే వేస్తూ ఉంటారు. కానీ వల్లి, రాబా వెళ్ళి డ్యాన్స్ వేద్దామని అంటూ ఉంటే, చి నీతో డ్యాన్స్ ఏంటి అని అంటూ ఉంటాడు చందు. బా చూసావా మీ కుటుంబం ఎంత మంచిదో, మరి ఆ మంచితనం నీలోనే ఎందుకు లేదో, మీకు అసలు వాళ్ళ ఇంటికి అస్సలు పడేది కాదు, భద్ర శత్రువులా ఉండేవాళ్ళు, అలాంటిది ఆ భద్రావతిని మీలో కలుపుకున్నారు, తను ఎన్నిసార్లు మావయ్యని అవమానించింది, అయినా మావయ్య గారు కలిసిపోయారా లేదా, నువ్వు నన్నెందుకు క్షమించడం లేదు బా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే నువ్వు చేసింది నాకు మాత్రం చాలా పెద్ద తప్పే, జీవితంలో క్షమించినది అని అంటూ ఉంటాడు చందు. రేపు ఏంటి మీ ఇద్దరు వెళ్ళండి, స్టేజ్ మీదకి వెళ్ళండి అని అనగాలని, నాన్న మేమిద్దరం వెళ్ళే కన్నా అమ్మ ఈరోజు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ ఇద్దరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు చందు. అది కాదురా మేమిద్దరం ఏంట్రా అని రామరాజు అంటూ ఉంటే, అవును నాన్న నువ్వు అమ్మ వెళ్ళండి అని వేదవతిని అలాగే రామరాజుని ఇద్దరిని కూడా స్టేజ్ మీదకైతే నిలబెడతారు. అప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక వేదవతి రామరాజు ఇద్దరు కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటాయి. ఇక సేనాపతి పక్కనే కూర్చున్న భద్రావతితో ఇలా అంటూ ఉంటాడు, అక్క ఎప్పుడు కూడా వీళ్ళ ముఖాల మీద ఏడుపు చూడాలని అనుకునేవాడిని, కానీ ఈరోజు వీళ్ళ ముఖాల్లో నవ్వులు చూస్తున్నాను, నేను అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను, వీళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే, రే సేన ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఈ రోజుతో నీ కూతురు శాశ్వతంగా మన ఇంటికి వస్తుంది, ఈ వేదవతికి వేదవతి మనకి చేసిన అన్యాయానికి ఇప్పుడు పెద్ద శిక్ష పడబోతుంది వేదవతికి, నువ్వు కాసేపు వీళ్ళతో సంతోషంగా ఉన్నట్టు నటించు, అప్పుడు తెలుస్తుందిరా ఈ భద్రావతి ప్లాన్ ఏంటో అని, అందరికీ దిమ్మ తిరిగిపోవాలి అని భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక భద్రావతి అలా అన్న తర్వాత ఇక అందరూ కూడా ఒకరికొకరు డ్యాన్సులు వేస్తారు కదా. మరో పక్క ఈ విశ్వ ఏమో అమూల్యతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అమూల్య పక్కనే నుంచొని, అమూల్య ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేను ఎలా ఉంటే నీకెందుకురా అని అమూల్య అంటుంది. ఏంటి అమూల్య, చూడు మన రెండు కుటుంబాలు కలిసిపోయాయి, అయినా నీకు నా మీద కోపం పోలేదా అని అడుగుతూ ఉంటాడు విశ్వ. నేను పూర్తిగా మారిపోయాను అమూల్య, మారిపోయాను అని అనడంతో అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి, అవునమ్మా వాడు పూర్తిగా మారిపోయాడు అని అంటూ ఉంటుంది రేవతి. నువ్వు కావాలని ఇలా చేస్తున్నావని నాకు అర్థమవుతుందిరా, నువ్వు మారడం ఏంట్రా బండోడువైతే నువ్వు అని అమూల్య అయితే అంటూ పక్కకైతే వెళ్ళిపోతుంది. అమూల్య ఇంకెప్పుడు నమ్ముతుందమ్మా నన్ను అని విశ్వ అయితే అంటూ ఉంటాడు. నువ్వు తనని బాధ పెట్టిన తీరు తనని అలా మాట్లాడిపిస్తుంది, తొందరలోనే తను కూడా మారి నిన్ను అర్థం చేసుకుంటుందిరా, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రేవతి తర్వాత కేకు కట్ చేసే టైం అయితే అవుతుంది.
అలా కేక్ కట్ చేయడానికి అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత శారదమ్మ కేక్ అయితే కట్ చేస్తుంది. అందరికీ కూడా కేక్ తినిపిస్తుంది. ఈ ఆనందం ఈ జన్మలో నాకు దక్కుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు. నా చిన్న కూతురు కుటుంబం మా కుటుంబం ఒక్కటవుతుందని నేను కలగంటమే తప్ప కల నిజమవుతుందని అస్సలు కూడా నేను ఊహించలేదు. కానీ నా కోరిక తీరింది. చాలు, ఇలా నేను పోయినా పర్వాలేదు అంటూ గుండె పట్టుకొని కుప్పకూలిపోతుంది. ఇక గుండె పట్టుకొని కుప్పకూలిపోవడంతో ఒకేసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా అమ్మా అని అంటూ ఇక శారదమ్మని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్లు అయితే ఆమెకి చాలా సీరియస్గా ఉంది, తనకి గుండె నొప్పి వచ్చింది, ఎక్కువగా ఆనందపడినా బాధపడినా టెన్షన్ పడినా ఇలా వస్తుంది అని అంటూ ఉంటే రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయని మా అమ్మ సంతోషం పడింది, ఎంతో ఆనందపడింది అని అంటూ ఉంటుంది వేదవతి. అలా వేదవతి అన్న తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్లు అయితే అవును, ఇందులో వేదవతి ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే డాక్టర్ అని అనగానే అమ్మా వేదవతి, నిన్ను మీ అమ్మగారు కలవరిస్తున్నారు, నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు అని అనగానే అప్పుడే ఇక వేదవతి నర్మదా రా లోపలికి, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటే నేను వస్తానత్తా అని ప్రేమ ముగ్గురు కూడా వెళ్తారు లోపలికి. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శారదాంబ అయితే లేచి కూర్చుని ఉంటుంది. ఇక తలుపులైతే వేసేస్తారు. కూర్చొని ఉండడం చూసి శారదాంబ షాక్ అయిపోతూ ఉంటారు. నర్మదా, ప్రేమ, వేదవతి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా శారదాంబ అయితే కూర్చొని ఉండడం చూసి వీళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా, నీకు గుండె నొప్పి ఎక్కువగా వచ్చిందని, సీరియస్గా ఉందని చెప్పారు డాక్టరు, నువ్వేంటి ఇలా కూర్చున్నావు అని అనగానే ఆ భద్రావతి వేసిన ప్లాన్ని చెడగొట్టాలని, గుండె నొప్పి వచ్చిందని నేను ఇలా డ్రామాలాడాను అని అంటూ ఉంటుంది. అప్పుడే శారదాంబ ఇక ఆ మాట విని ఒక్కసారి వేదవతి, నర్మదా, ప్రేమ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును వేదవతి, మీ అక్క భద్రావతి పాత కక్షలన్నీ కూడా తను మర్చిపోయి మీతో చేతులు కలిపి కలిసిపోవాలని రాలేదు, ప్రేమని ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చింది అని అనగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునే, రాత్రి నాకు ఈ విషయం తెలిసింది. సేనాపతి, భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శారదాంబ ఇక నేను విని ఇప్పుడు ఇలా చెయ్యాల్సి వచ్చింది అని అనగానే ఏంటమ్మా నువ్వు చేసింది, అసలు ఏమైంది, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అలా అడిగిన తర్వాత ఇక అంటూ ఉంటుంది శారదాంబ, భద్రావతి దగ్గర ప్రేమ పెళ్లి వీడియో ఉంది, బలవంతంగా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడా, వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదంట కదా అని అనగానే ఒక్కసారి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ప్రేమ వాళ్ళ పెళ్లి వీడియో ఉందా, అసలు ఆ వీడియో అక్క దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే నీ పెద్ద కోడలు ఆ వల్లియే ఇచ్చింది అని అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. వల్లి ఇచ్చిందా అని అంటూ ఉంటే అవును వల్లి ఇచ్చింది, తనేం చెప్పిందో తెలుసా, మీ చెల్లెలు మీ మీద కోపంతో అవకాశాన్ని తీసుకొని మీ ఏదో ప్రేమని కాపాడడానికి ఇదంతా చేస్తున్నానని ప్రేమని మాటలతో నమ్మించి మోసం చేసి తన కొడుకు చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది, ప్రేమని బెదిరించింది, మీ కుటుంబం మొత్తం చచ్చిపోతారు ఈ విషయం తెలిస్తేనని ప్రేమని బెదిరించి మీ చెల్లెలు ఇలా చేసింది అంటూ వాళ్ళు మొత్తం కూడా వల్లియే చేసింది, వల్లి వేదవతి మీద లేనిపోని చాడీలు చెప్పింది, అప్పటి వరకు నీ పుట్టినరోజైనా మానేస్తాను కానీ అస్సలు కూడా నేను ఆ కుటుంబంతో కలవను అన్న భద్రావతి సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే వాళ్ళిద్దరి మాటల ద్వారా తెలిసింది వల్లి వీడియోని చూపించి భద్రావతికి ప్రేమని ధీరజ్ని విడదీయడానికి మొత్తం ప్లాన్ చేశారు అని అనగానే ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది.
అక్క, అప్పటికి ధీరజ్ అంటూనే ఉన్నాడు, నువ్వు కూడా చెప్తూనే ఉన్నావు, అంత ఈజీగా మా పెద్దత్త మాకు కలవడానికి ఒప్పుకోదు అని. కానీ నేను వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటే, అందుకే కేకు కట్ చేసిన తర్వాత ఆ వీడియోని బయట పెట్టి వేదవతిని నిలదీసి ప్రేమని శాశ్వతంగా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని భద్రావతి ప్లాన్ చేసింది. నా కేక్ కట్ చేసి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నాకు గుండె నొప్పి వచ్చిందని నేను ఆఖరి నిమిషంలో నాటకం మొదలుపెట్టాను. దాంతో తను వేసిన ప్లాను అంతా కూడా రివర్స్ అయిపోయింది అని అంటూ ఉంటుంది శారదాంబ. మీరు కూడా బయటికి ఏడుస్తూనే వెళ్ళండి అని అంటూ ఉంటుంది. సీరియస్గానే ఉందని డాక్టర్కి కూడా చెప్పమని నేనే చెప్పాను అని అనగానే, అమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు అని అంటూ ఉంటుంది వేదవతి. సర్లేవే, జరిగేదేదో జరగక మానదు, ప్రస్తుతానికి గండం కట్టెక్కింది, మీరు వెళ్ళండి బయటికి, ఇంతసేపు ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్తుంది. ఇక వేదవతి ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక రామరాజు, బుజ్జమ్మ ఎలా ఉంది అత్తయ్య గారికి అని అడుగుతూ ఉంటే, చాలా సీరియస్గా ఉంది, అసలు మాట్లాడలేకపోతుంది అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భద్రావతి సేనాపతి కూడా లోపలికి వెళ్ళి చూస్తారు. ఇక వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఉంటుంది శారదాంబ. ఇక బాధపడుతూ వాళ్ళైతే బయటికి వస్తారు. ఏంటక్క ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు సేనాపతి. రే భద్ర, ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, ఆ వీడియో ఎప్పుడైనా బయట పెట్టి ప్రేమని తీసుకొచ్చుకోవచ్చు, ముందు అమ్మ పరిస్థితి బాగుపడి అని అంటూ ఉంటే, ఇంతలో ఇక వల్లిని చూసి వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే నర్మద, అత్తయ్య మీరు శాంతించండి, దానికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని అంటూ ఉంటుంది నర్మద. ఇలాంటి ఇంతలో ఇక వల్లి అయితే, ఇదేంటి మా అత్తగారు నన్ను కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక భద్రావతి సేనాపతి అలా కూర్చొని ఉండగా ఇంతలో ఇక వల్లి అయితే బయటికి వస్తుంది. అలాగే తర్వాత భద్రావతికి ఫోన్ రావడంతో ఇక భద్రావతి కూడా బయటికి వచ్చి ఫోను మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక వల్లి అయితే ఫోను పక్కన పెట్టి తను వాటర్ అయితే తాగుతూ ఉంటుంది. అలా తాగుతూ ఉండగా ఇంతలో ఎవరో తెలిసిన వాళ్ళు వల్లికి కనపడడంతో వల్లి వాళ్ళతో మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి వల్లి ఫోన్ వదిలేసిపోతుంది అని ఇక అక్కడికి వచ్చి వల్లి ఫోన్ తీసుకుంటుంది భద్రావతి. ఇంతలో భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది వల్లికి. భాగ్యం ఫోన్ చేయడంతో అప్పుడే ఇంకా వెంటనే భద్రావతి ఆ ఫోన్ తీసుకొని తను చెవి దగ్గర పెట్టుకుంటుంది లిఫ్ట్ చేసి. ఏంటి అమ్మడు, అగ్నిపర్వతం బద్దలైపోయిందా? ఆ భద్రావతికి నువ్వు చెప్పిన అబద్ధం వల్ల తన చెల్లెలే కావాలనే ప్రేమకి ధీరజ్కి పెళ్లి చేసిందని నమ్మేసి అక్కడ సునామీని సృష్టించిందా? చెప్పే అమ్మడు, ఇక్కడ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాము. మొత్తానికి మన ప్లాన్ అయితే చాలా సక్సెస్ అయిపోయింది. ఆ భద్రావతి నువ్వు చెప్పిన మాటలు బాగా వినేసింది. అసలు ఆ రోజు వేదవతి వదినే లేకపోతే ప్రేమ చచ్చిపోయేది. తన కొడుకు చేత ప్రేమ మెడలో తాళి కట్టించింది కాబట్టి ఈరోజు ప్రేమ ప్రాణాలతో ఉంది. పాపం మీ అత్తగారు కూడా పుట్టింటి వాళ్ళు ఏమైపోతారో, మళ్ళీ ప్రేమని వ్యభిచారిగా అరెస్ట్ చేస్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క చచ్చిపోతారేమని భయంతో వేదవతి పుట్టింటి వాళ్ళు తను పట్టించుకోకపోయినా, పుట్టింటి వాళ్ళు తన మీద పగ తీర్చుకోవాలనుకున్నా కూడా అవేమీ ఆలోచించకుండా ప్రేమ జీవితాన్ని నిలబెట్టింది. కానీ మనం అంతా కూడా వీడియో తీయకుండా కొద్దిగా మాత్రమే వీడియో తీసి ఆ భద్రావతికి చూపించి ఆ భద్రావతిని రెచ్చగొట్టాము, మన చేతికి మట్టంటకుండా చేశాము. పాపం ఆ ప్రేమని ప్రాణాలతో కాపాడిన మీ అత్తగారికి ఇప్పుడుంది చూడు అంటూ భాగ్యం అయితే జరిగిందంతా కూడా తను వల్లితో మాట్లాడుతున్నానని అనుకుంటూ భద్రావతికి చెప్పేస్తుంది. ఏంటి అమ్మడు, ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటావేంటి, కుదేసిన బండరాయిలాగా, బయటికి మాట్లాడు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఓహో, పక్కన ఎవరైనా ఉన్నారా? అయితే అక్కడ ఏం జరిగిందో మొత్తం తర్వాత అన్నా చెప్పు, లేకపోతే నేను సుక్కుకి ఫోన్ చేస్తానులే అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది భాగ్యం. అప్పుడు ఒక్కసారి భద్రావతి కుప్పకూలిపోతుంది. అంటే
ఆ రోజు ప్రేమ జీవితాన్ని నిలబెట్టడానికి వేదవతి ధీర చేత దాని మెడలో తాళి కట్టించిందా? కానీ ఈ వల్లి ఇప్పుడు నా చెల్లెల్ని నా దృష్టిలోనే చెడ్డదాన్ని చేసి నాతో గొడవ చేయించాలనుకుందా అని షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి నిజం తెలుసుకున్న భద్రావతి ఇప్పటికైనా వేదవతిని క్షమిస్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.